లెనిన్ జీవిత కథలు. ఇది 3వ భాగం. జార్ చక్రవర్తిని కూలదోసి ప్రభుత్వాధికారాన్ని తీసుకొని కెరెన్స్కీ ప్రభుత్వం కూడా ధనికులతోనూ జమీందార్లతోనూ చేరి అధికారాన్ని ప్రజల చేతుల్లో పెట్టడానికి నిరాకరించింది. ప్రజలకే ప్రభుత్వం కావాలన్న లెనిన్ పార్టీ వారిని అణచివేయటానికి కూడా వారు వెనుదీయలేదు. ఎంతో విప్లవవాది అనుకున్న కెరెన్స్కీయే ప్రజలని ఈ విధంగా దగా చేయటానికి పూనుకున్నాడు. అందుకనే విప్లవం అనేవారంతా విప్లవకారులు కాదని విప్లవం అనేవారంతా విప్లవకారులని భ్రమపడకూడదు. ప్రజలతో వారి కష్టసుఖాలలో ఎవరు తోడు నీడగా ఉంటారో వారే నిజమైన విప్లవకారులు అనేవాడు లెనిన్. వైట్ గార్డులంటే తెలుసా? ఈ ఇంగ్లీషు మాటకి తెల్ల సిపాయిలు అని అర్థం. లెనిన్ మొదలగు విప్లవకారుల పార్టీ పేరు బోల్షివిక్ పార్టీ. వారికి చిహ్నం ఎరుపు, వారిది ఎర్రజెండా. ఈ పార్టీ సిపాయిలు ఎర్రని పట్టీలను భుజాల మీద, గుండెల మీద ఎర్రటి నక్షత్ర చిహ్నాన్ని టోపీ మీద ధరించేవాళ్ళు. అందుచేత వీళ్ళకి వ్యతిరేకులైన జమీందార్లు, కోటీశ్వరులు తమ సిపాయిలకి తెల్లటి పట్టీలను ఇచ్చి ధరింపజేసేవారు. తమ సైన్యాన్ని తెల్ల సైన్యం, వైట్ గార్డ్స్ అని పిలిచేవారు. ఇప్పుడు మీరు ప్రతి చోట ఎర్రజెండా చూస్తూనే ఉంటారు. దీని క్రింద నడుస్తూ బీదల కోసం, కష్టజీవులైన రైతు కూలీల కోసం పాటుపడే వాళ్ళందరినీ మనం ప్రేమిస్తాం. రెడ్ ఆర్మీ, ఎర్ర సైన్యం అని వీళ్ళని అంటారు. లెనిన్ సురక్షితంగా ఇంకో వీధిలో స్నేహితుడైన ఒక కార్మికుని ఇంట్లో మకాం వేశాడు. లెనిన్ పట్నంలోనే ఉంటాడని ఉద్యోగులు అంచనా వేసి వీధులు, సందు గొందులు ఆ రోజంతా గాలించారు. ఇళ్ళన్నీ వెతికారు. ఇంకా కార్మిక పేటలు మిగిలాయి. అక్కడ ప్రతి ఇంటిని సైనికుల్ని, పోలీసుల్ని కాపలా పెట్టారు. ఒక్క పిట్టనైనా తనిఖీ చేయనిదే వదలవద్దని ఆజ్ఞాపించారు. లెనిన్, స్టాలిన్, జర్కన్స్కీ, స్క్వార్దులోవ్ మొదలైన వాళ్ళు పెట్రోగ్రాడ్లోనే ఉండి ప్రజా ఉద్యమాన్ని నడుపుతుండేవారు. లెనిన్ రొట్టె, టీ వీటితోనే కాలం గడిపేవాడు. అప్పుడప్పుడు మాత్రం సరస్సులో పట్టి తెచ్చిన చేపల్ని కూర చేసుకునేవాడు. అతడు దేన్నైనా చాలా మితంగా తినేవాడు. ఒక రోజున రాజ్లీవ్ గ్రామంలోని చిన్నపిల్లలు సరోవరంలో మంచి వాలుగా చేపని పట్టుకున్నారు. లెనిన్ పిల్లలతో ఎంతో ప్రేమగా ఉండేవాడు. ఆ పిల్లలు కూడా లెనిన్ అంటే ఎంతో ప్రేమించేవాళ్ళు. వాళ్ళ చేపను తీసుకొని సంతోషంగా గంతులేస్తూ లెనిన్ దగ్గరకు వచ్చారు. నెగడి మండుతుంది. అప్పుడే ఆ చేపను వండి లెనిన్ను తినమని వేధించారు. చివరకు తినే వరకు వాళ్ళు ఊరుకునే లేదు. సోవియట్ ప్రభుత్వం ఏర్పడింది. బోల్షివిక్కులే నెగ్గారు అని అందరికీ తెలిసిపోయింది. లెనిన్, ఆయన క్రింద కొత్త ప్రభుత్వం నడుస్తుంది. జమీందారుల భూమంతా రైతులకి పంచిపెట్టారు. కార్మికులకి జీతాలు పెరిగాయి. ఫ్యాక్టరీలు కూడా వాళ్ళే నడుపుకుంటున్నారు కూడా. కామ్రేడ్స్, కూలి రైతుల విప్లవం జయప్రదంగా సాగుతుంది. అధికారమంతా కష్టజీవులదే అయ్యింది. మన బోల్షివిక్ పార్టీ ఎప్పుడు దీన్నే వాంఛించింది. మీకు సంక్రమించిన ఈ అధికారాన్ని మీరే నిలబెట్టుకోవాలి అని అంటుండేవాడు లెనిన్. ఎందరో రైతులు లెనిన్ చెప్పిన దాన్ని విని ఆకలింపు చేసుకొని తమ గ్రామాలకు చేరుకొని లెనిన్ చెప్పిందంతా గ్రామస్తులు మీటింగులో చెప్పేవారు. వాళ్ళంతా రైతు సంఘం పెట్టుకున్నారు. దాన్నే సోవియట్ అంటారు. రష్యా భాషలో అప్పటి నుంచి గ్రామంలోని పెత్తనమంతా రైతు సంఘానిదే అయ్యింది.
జమీందారీ వ్యవస్థ క్షీణించిపోయింది. అక్టోబర్ విప్లవం అయిపోయాక సోవియట్ ప్రభుత్వం ఏర్పడింది. ప్రజల మంత్రివర్గాలు అధికారంలోకి వచ్చాయి. విప్లవం జయం పొందాక పెట్రోగ్రాడ్కి లెనిన్ గ్రాడ్ అని పేరు పెట్టారు. దీనికి అర్థం లెనిన్ నగరం అని. పెట్రోగ్రాడ్ అంటే పీటర్ నగరం అని. ఈ నగరాన్ని నిర్మించిన పీటర్ చక్రవర్తి పేరిట పిలువబడేది. ఏ పని సగం చేసి వదలకు అనేవాడు లెనిన్. లెనిన్ అంటే కూలి రైతులకు ఎంతో ప్రేమ. కానీ ఆయనను ద్వేషించేవాళ్ళు లేకపోలేదు. జార్ చక్రవర్తి, ఉద్యోగులు, జమీందార్లు, కోటీశ్వరులు, వీళ్ళేగాక కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళకి కూడా బోల్షివిక్లంటే తగని కోపం. అందులోనూ మహామేధావి, పార్టీ నిర్మాత అయిన లెనిన్ అంటే వాళ్ళకి మరీ కోపం. అతన్ని ఎలాగైనా చంపేస్తే బోల్షివిక్ పార్టీ నాశనమైపోతుందని వాళ్ళ భ్రమ. లెనిన్ని ఎవరైనా జాగ్రత్తగా ఉండమంటే ఏమనేవాడో తెలుసా? కార్మిక పటాలం లేదటోయ్, అభేద్య కవచం, పెట్టని కోట, కష్టజీవుల ప్రేమాధారాలు మన మీద ఉన్నంత వరకు మనం భయపడనక్కరలేదు. ఒకరోజు మామూలుగానే ఒక ఫ్యాక్టరీలో మీటింగ్కి వెళ్ళాడు. కారు గేటు దగ్గర ఆగింది. లెనిన్ లోపలికి వెళ్ళాక బయట ఫ్యాక్టరీ ఆవరణలోని వారంతా కూడా లోపలికి వెళ్ళిపోయారు. చాపర్ మోటార్ నడిపేవాడు. చాపర్ మాత్రం మోటారులో కూర్చున్నాడు. కొద్దిసేపట్లో ఎవరో స్త్రీ నల్లటి దుస్తులు ధరించి కారు దగ్గరికి హఠాత్తుగా వచ్చింది. అడిగింది, కామ్రేడ్ లెనిన్ వచ్చాడట, నిజమేనా? వచ్చిందెవరో నాకు తెలియదు అన్నాడు చాపర్. నువ్వు ఓ చాపర్వే, నీ కారులో ఎవరు వచ్చారో కూడా తెలియదన్నమాట అని వెక్కిరింపుగా అంది ఆ స్త్రీ. నాకదంతా ఎందుకు అన్నాడు చాపర్ ఆశ్చర్యంగా. ఆమె వెళ్ళిపోయింది. ఫ్యాక్టరీలోకి 1 గంట గడిచింది. మీటింగ్ అయిపోయి లెనిన్ బయటకు వచ్చాడు. బిలబిలలాడుతూ చుట్టూ జనం. ఓ పొడుగాటి నావికుడు గుమ్మంలో నిలుచుని చేతులు చాచి తోసుకురాకండి అంటూ జనాన్ని ఆపుతున్నాడు. అతని కళ్ళల్లో ఏదో ఆందోళన కనిపిస్తుంది. కానీ కార్మికులంతా ఇతను లెనిన్తో వచ్చినవాడే అనుకుంటున్నారు. లెనిన్ కారి దగ్గరకు వచ్చాడు. తలుపు మీద చెయ్యి ఆనుకున్నాడు. ఇంతలో రివాల్వర్ పేలిన చప్పుడు. మళ్ళీ ఇంకోసారి లెనిన్ కింద పడిపోయాడు. నావికుని తోసుకుని జనం ముందుకు వచ్చారు. తన్ను ప్రశ్నించిన ఆ స్త్రీని కారు వెనుక చూడటంతో చాపర్ ఉరికాడు. ఆమె తప్పించుకుని ప్రజల్లో కలిసిపోయింది. లెనిన్ కింద పడే ఉన్నాడు. చాపర్ లెనిన్ దగ్గరకు ఒక్క ఉరుకులో వచ్చి మోకరించాడు. ఇంతలో ఎవరో అన్నారు, లెనిన్ను హాస్పిటల్కు తీసుకుపోవాలి అని. లెనిన్ మెల్లిగా కళ్ళు తెరిచి నీరసంగా అన్నాడు, వద్దు, నన్ను ఇంటికి తీసుకుపోండి అని. చాపర్ నిల్చుని బిగ్గరగా జనంతో చెప్పాడు, కామ్రేడ్ లెనిన్ను ఇంటికి తీసుకుని వెళ్తున్నాను. లెనిన్ను కారులో పడుకోబెట్టడానికి చాలామంది ముందుకు వచ్చారు. కానీ లెనినే మెల్లగా లేచి కారులో కూర్చున్నాడు. ఆయన ముఖం వెల్లనైపోయింది. సీటులో కూర్చోలేక పక్కకి పడిపోయాడు. చాపర్ తలుపులు మూసేశాడు. తక్షణం కారు బయలుదేరింది. నల్లటి దుస్తులు ధరించిన ఆ స్త్రీని పట్టుకున్నారు. ఆమె దాగుకోవడానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది. రష్యా అంతటా ఈ వార్త చాలా ఆందోళన కలిగించింది. రోజు పత్రికల్లో లెనిన్ ఆరోగ్య వార్త కోసం లక్షల కొలది కాచుకుని ఉండేవారు. అందరి దృష్టి లెనిన్ మీదే ఉంది. డాక్టర్లు లెనిన్కి ప్రాణభయం లేదని ప్రకటించారు.
ఆ రోజు రష్యా అంతటా పండగలా ఉంది. ఆపరేషన్ చేసి ఊపిరితిత్తుల్లో ఇరుక్కున్న తుపాకీ గుళ్లను తీసేశారు. లెనిన్ తిరిగి మామూలు ఆరోగ్యవంతుడు కానేలేదు. తరువాత ఆయన జీవించిన 5.5 సంవత్సరాలు కూడా ఏదో ఒక రోగంతో బాధపడుతూనే ఉన్నాడు. లెనిన్ని తాము సరిగ్గా సంరక్షించలేకపోయామని ఆ ఫ్యాక్టరీ కార్మికులు ఎంతో నొచ్చుకున్నారు. లెనిన్ను ప్రజలు ఆరో ప్రాణంగా చూసుకునేవారు. లెనిన్ జీవిత కథలలో 3వ భాగం సమాప్తం. థ్యాంక్ యూ వెరీ మచ్.